హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మొలకల చెరువులో జరిగిన ఈ కల్తీ మద్యం కేసు మీద చాలా వరకు కొత్త విషయాలు బయటకు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ భవిష్యత్తుకి మీరు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక అసలు విషయంలోకి వస్తే మనందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్య పోలీసులు సిట్ వారు కస్టడీకి తీసుకొని జోగి రమేష్ గారిని విచారించడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ఏవన్నగా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు గారు, ఆయన సోదరుని కూడా విచారించడం జరిగింది. ఇక్కడ జోగి రమేష్ గారు అసలు అద్దేపల్లి జనార్దన్ రావుకి నాకు పెద్దగా పరిచయం లేదు, ఈ కల్తీ మద్యం సంబంధించి అన్నీ ఆయన చేసినవే, నాకు ఏ విధమైన సంబంధం లేదు అని విచారణలో వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. కాకపోతే అద్దేపల్లి జనార్దన్ రావు గారు క్లియర్గా శ్రీ జోగి రమేష్ గారికి తనకి చాలా కాలంగా పరిచయం ఉందని, ఈ కల్తీ మద్యం చేస్తే చాలా వరకు కోట్లలో లాభాలు వస్తాయని, మీకున్న అప్పులన్నీ తీర్చుకోవచ్చని తను నమ్మించి ఈ కల్తీ మద్యం చేయడానికి ఆయన ఎంకరేజ్ చేశారని చెప్పి ఆయన వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ సిట్ అధికారులు జోగి రమేష్ గారికి వ్యతిరేకంగా చాలా వరకు సాక్ష్యాలు ఆధారాలని సంపాదించడం జరిగింది. ఈరోజు 2023-2025 మధ్య జోగి రమేష్ గారికి ఈ అద్దేపల్లి సోదరులకి మధ్య దాదాపు 7,000 సార్లు ఫోన్ సంభాషణలు జరిగాయి. దీనికి సంబంధించి పూర్తిగా రికార్డులతో సహా సిట్ వారు సేకరించడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో దాదాపు 60 లక్షల రూపాయలు శ్రీ జోగి రమేష్ గారి అకౌంట్లోకి ఈ అద్దేపల్లి సోదరుల అకౌంట్ల నుంచి వెళ్ళడం జరిగింది. ఈరోజు జోగి రమేష్ గారి చిన్నాన్న జోగి వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్వర్ణ జ్యువెలర్స్ అకౌంట్లోకి ఈ డబ్బంతా విడతల వారీగా ప్రతి నెల 3 నుంచి 5 లక్షల వరకు ముడుపుల రూపంలో వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ వీటన్నిటినీ కూడా సిట్ వారు సేకరించడం జరిగింది. ఈ ఫోన్ సంభాషణకు సంబంధించిన రికార్డులు, అదేవిధంగా ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన రికార్డులు వీటన్నిటినీ ఆధారాలతో సహా ఈ మధ్యనే కోర్టులో సిట్ వారు 2వ అదనపు ఛార్జ్షీట్ని దాఖలు చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో చాలా వరకు జోగి రమేష్ గారు ఇరుక్కుపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే దీంట్లో ఆయన ముడుపులు తీసుకున్నట్టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా సిట్ వారు సేకరించడం జరిగింది, కోర్టు వారికి సమర్పించడం కూడా జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇది జోగి రమేష్ గారికి పూర్తి స్థాయిలో నష్టం చేకూర్చే అవకాశం ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.